సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 13వ తేదీన 52,78,000 మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 12 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క జీరో టికెట్లు 9 కోట్లు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణాన్ని మహిళలు భారీ సంఖ్యలో వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జాతరలకు వెళ్లేందుకు భక్తులు గంటకు 30 నుండి 50 ట్రిప్పులు బస్సులను ఏర్పాటు చేస్తామంటున్న వరంగల్ ఆర్టీసీ డిపో మేనేజర్, లోకల్ డిపో మేనేజర్లు మోహన్ రావు, ధరమ్ సింగ్లతో ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్న నేపథ్యంలోనే కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రాగానే ఉచిత ఫ్రీ బస్ అనే ఆ పథకం ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వరంగల్ జిల్లా కూడా ఇప్పటికీ పర్యాటక కేంద్రం అయిపోయింది. ఇటు పక్క ఐలోని మండలము లోని కూడా మల్లికార్జున స్వామి జాతర కావచ్చు, ఇటు పక్క హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతర కావచ్చు, ఇటు పక్క చూసుకుంటే వచ్చే నెల మేడారం జాతరకు కూడా ఫిబ్రవరి 21 నుంచి కూడా మొదలుకుంటే 4 రోజుల పాటు కూడా మహాజాతర మేడారం సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న నేపథ్యంలోని కనపడుతుంది. మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తానికి చుట్టుపక్కల ప్రాంతానికి మాత్రం కేంద్ర బిందువుగా ఉన్న హన్మకొండ బస్టాండ్ అయితే ఇప్పుడు ఇవాళ ప్రయాణికులతో కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బస్సు ఆర్టీసీ సిబ్బంది మాత్రము చాలా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా దగ్గరుండి కూడా ప్రయాణికులకు ఈ బస్సులను ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే హన్మకొండ జిల్లాలోని కూడా మెయిన్ సెంటర్ అంటే బస్ స్టేషన్ హన్మకొండ బస్ స్టేషన్లో జరుగుతున్న నేపథ్యం అయితే కావచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇటు పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఇటు పక్క మహారాష్ట్ర కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతానికి ఇక్కడ మెయిన్గా మాత్రము మేడారం జాతరకు వెళ్ళడానికి కూడా ఇది వరంగల్ డిపో 1 డిపో 2 కూడా ఇక్కడ నుంచి మొత్తానికైతే ఆర్ఎం వరంగల్ రీజనల్ అంటే మేనేజర్ ఆర్ఎం కూడా ఇక్కడికి బస్సులను కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పంపడానికి కూడా చాలా సిబ్బందిని అయితే పకడ్బందీగా ఏర్పాటు చేసి కూడా ఇద్దరు డిపోలు 1 డిపో 2 డిపో లోకల్ డిపో మేనేజర్లు కూడా ఒక అప్రమత్తం చేసి కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే వరంగల్ డిపో అంటే మొత్తానికి ఇక్కడ డిపో మేనేజర్ మోహన్ రావు గారు ఉన్నారు. మొత్తానికి ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, బస్సులకి ఏమన్నా అంతరాయం కలుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే జాతర అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా జాతర పండుగ జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మకర సంక్రాంతి పాటు 3 రోజుల పాటు జరుగుతున్నది. ఇటు పక్క వేములవాడ కావచ్చు, ఇటు కొత్తకొండ జాతర కావచ్చు, ఇటు వైలోని మల్లన్న జాతర కావచ్చు. మొత్తానికైతే ఈ బస్సు సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారు ప్రయాణికులకు? నమస్కారం అండి, నా పేరు మోహన్ రావు, నేను వరంగల్ 1 డిపో మేనేజరు. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండుగకు 3 రోజుల ముందు నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులు ముమ్మడి వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. సుమారు డైలీ ఒక 400 ట్రిప్పులు ఇక్కడ వరంగల్ జిల్లా ట్రిప్పులు మరియు సిటీ బస్సుల సపోర్ట్తో సిటీ హైదరాబాద్ సంబంధించిన బస్సుల ద్వారా రావడం జరిగింది. అవన్నీ మేము ముందుగానే ఊహించేసి అవన్నీ స్ట్రాటజీ దగ్గర పెట్టుకొని అప్ జర్నీ గురించి కూడా పకడ్బందీగా ప్రణాళిక చేయడం జరిగింది. అయితే మా ఈ రెగ్యులర్ ట్రిప్స్ ఒక 250 ఉంటాయి. దానికి అదనంగా 200 బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గంటకు సుమారుగా 30 నుంచి 45 బస్సులతో ట్రాఫిక్ని వెంటనే క్లియర్ జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని బస్సులు వెంటనే ట్రాఫిక్ డిమాండ్కి అనుకూలంగా తెప్పించి పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు సాఫీగానే జరుగుతుంది. సుమారుగా 200 ట్రిప్పులు అదనంగా వేయడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ అంటే మేడారం జాతర కావచ్చు, ఇటు పక్క కొత్తకొండ జాతర కావచ్చు, ఇటు పక్క ఐలోని మల్లన్న జాతర కావచ్చు, ప్రధానంగా మకర సంక్రాంతి నేపథ్యంలో కూడా వేములవాడ జాతర వెళ్ళవలసిన ఈ ప్రజలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఎలాంటి మొత్తం ప్రయాణికులు చూస్తే క్లౌడ్ కనపడుతుంది, అంటే రద్దీ కనపడతా ఉంది. ఆ ప్రయాణికులకు మొత్తానికి సౌకర్యాలుగా బస్సులు అయితే అన్ని ప్రయాణాలు చేసేటట్టుగా వీలుగా కల్పించారా? అదే కొత్తగూడ జాతరకు ఉదయం నుంచి 55 ట్రిప్పులలో ప్రయాణికులను చేరవేశాము. అలాగే మరి హన్మకొండ డిపో ద్వారా ఐనవోలు జాతర కూడా 45 ట్రిప్పులు పడినాయి ఇప్పటికీ. సో ఐనవోలు, కొత్తకొండ మరియు వేమరాడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సెక్టార్ లోపల ట్రాఫిక్ అనుగుణంగా బస్సులను సప్లై చేస్తున్నాం. ఓకే సార్, మొత్తానికైతే ఇప్పుడు సజ్జనారు కూడా ఇప్పుడు ఉచిత ప్రయాణంతో కూడా రద్దీ పెరిగింది, అట్లా కూడా ఆదాయం కూడా పెరిగిందని చెప్తున్నారు. అది కరెక్ట్ అంటారా? ఆదాయం పెరిగిన మాట వాస్తవమే. తర్వాత రద్దీ కూడా పెరిగింది. దాదాపు ఒక 30% రద్దీ కూడా పెరిగింది. ఆ పెరిగిన రద్దీకి అనుకూలంగా మా ఉన్న వనరులను పూర్తిగా మన ఆప్టిమిస్టిక్గా వాడడం జరుగుతున్నది. రద్దీకి అనుకూలంగా అన్ని డైరెక్షన్లో కూడా బస్సును ఏర్పాటు చేస్తున్నాం. అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు బస్సులు సౌకర్యం కల్పించి ఓన్లీ జాతర ప్రాంతాలకి పంపిస్తున్నారు అంటా ఉన్నారు ప్రయాణికులు. దాన్ని ఏమంటారు? లేదు, ముందు చెప్పినట్టుగా రెగ్యులర్గా 250 ట్రిప్పులు ఆపరేట్ చేస్తాము. ఈరోజు హైదరాబాద్కు మరొక 200 ట్రిప్పులు అదనంగా ప్లాన్ చేస్తున్నాము. ఐనవోల్ జాతర ప్రత్యేకంగా నడుపుతున్నాము, కొత్తకొండ కూడా ప్రత్యేకంగా నడుపుతున్నాము. దీనికి సంబంధం లేకుండా హైదరాబాద్ సెక్టర్లో సుమారు 450 నుంచి 500 ట్రిప్పులు ఈరోజు ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఉదయం నుంచి 350 ట్రిప్పులు కూడా ఆపరేట్ చేసినాం.
ఓకే సార్, ప్రయాణికులకు చివరిగా మీరు అంటే ఇది మాత్రం పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉంది. ఇటు పక్క కొత్తకొండ జాతర కావచ్చు, ఐలోని జాతర కావచ్చు, ఇటు మల్లికార్జున స్వామి అది జాతర కావచ్చు, మళ్ళీ ఒక మేడారం సమ్మక్క సారక్క జాతర కావచ్చు. వచ్చే అంటే రానున్న మేడారం సమ్మక్క జాతరకు కూడా ప్రయాణికులకు కావచ్చు, భక్తులకు కావచ్చు, మీరు ఎలాంటి అంటే మీ సందేశం ఏమి ఇవ్వబోతున్నారు? అంటే మా ఎండి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా గతంలో 4000 బస్సులు ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని మరొక 2000 బస్సులు అదనంగా నడపడానికి ప్రణాళికలు చేస్తున్నాము. అదేవిధంగా దానికి అనుకూలంగా మేడారం లోపల వీళ్ళ పెరిగిన ప్రయాణాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఒక సుమారుగా ఈ సంవత్సరం 6000 బస్సులు ఆపరేట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మోహన్ రావు గారు చెప్పిన విధంగానే ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు 600 పైగా ట్రిప్పులు అదనంగా కూడా కల్పించి కూడా బస్సులకు అంటే బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు కావచ్చు, భక్తులకు కావచ్చు ఎలాంటి అసౌకర్యాలు కలుపుకుండా కూడా ఇబ్బందులు కలగకుండా కూడా ప్రయాణికులు సురక్షితంగా ప్రాంతాలకు అంటే భక్తులను జాతరకు ప్రాంతాలకు చేసి కూడా మొత్తానికైతే చూసుకోవచ్చు. కాకపోతే మరి మోహన్ రావు గారు చిన్న డౌట్ క్లారిఫై చేసే పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఇప్పుడు అంటే మీరు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎలా అంటే సౌకర్యాలు కల్పించబోతున్నారు? అంటే ఇందాక చెప్పినట్టుగా జాతరను దృష్టిలో పెట్టుకుని 6000 బస్సులకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పెరిగిన రద్దీకి ఉన్న వనరులతోటి మా డ్రైవర్లు కానీ మా మెకానిక్ కానీ సిబ్బంది అందరూ కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు. వారికి మన పనిచేసి మా సంస్థకు మంచి పేరు తెస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ లోకల్ డిపో మేనేజర్ చరణ్ గారు ఉన్నారు. మొత్తానికైతే లోకల్ డిపో బస్సులను కూడా పల్లెలలో కూడా పంపించిన నేపథ్యమే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్టిక్స్ లగ్జరీ కావచ్చు, సూపర్ లగ్జరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, పల్లె వెలుగు కావచ్చు, ఇవి పంపించిన నేపథ్యం అయితే కనపడుతుంది. లోకల్ మేనేజర్గా మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? నమస్కారం, నా పేరు ధరం సింగ్. నేను హన్మకొండ లోకల్ డిపో మేనేజర్ను. మా దగ్గర నుంచి ఐనవోలు జాతరకు ఇప్పటి వరకు ప్రతిరోజు 50 ట్రిప్పుల చొప్పున గత 4 రోజుల నుంచి పంపిస్తున్నాం. అక్కడ కూడా ట్రాఫిక్ మంచిగా క్లియర్ చేశాము, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా వేములవాడకు కూడా అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరినీ కూడా క్లియర్ చేశాము. అదేవిధంగా కొమరవెల్లికి కూడా ఐనవోలు నుంచి వెళ్ళే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కూడా సమృద్ధిగా బస్సులు పెట్టేసి క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మేడారం కానీ, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ట్రాఫిక్ అనుగుణంగా ఇప్పటికీ ఇంతకుముందు వన్ డిపో మేనేజర్ గారు చెప్పినట్టు మంచి ప్లానింగ్తోని కంప్లీట్గా ఉదయం 6 అవర్స్ నుంచి ఇప్పటి వరకు 500 పైన ట్రిప్లో నడిపేసి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ప్రయాణికులు రాత్రి వరకు కానీ రేపు ఎల్లుండి ఏ విధంగా వచ్చినా కానీ క్లియర్ చేయడానికి మేము వనరులన్నీ సమృద్ధిగా పెట్టేసుకొని ఉన్నాము. థ్యాంక్ యూ. ఓకే, రైట్. మొత్తానికైతే 2 డిపో మేనేజర్లు కూడా ఇతర లోకల్ డిపో మేనేజర్లు కూడా మొత్తానికైతే ప్రయాణికులకు కావచ్చు, ఇటుపక్క భక్తులకు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరకు వెళ్ళే ప్రయాణికులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కనుగొనకుండా వాళ్ళకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా కూడా బస్సు బస్సు చేయి ఎక్కడ ఆపితే అక్కడ ఆగే విధంగా కూడా సౌకర్యాలు కల్పిస్తూ కూడా రోజుకు 600 ట్రిప్పుల నుంచి కూడా చివరికి 6000 ట్రిప్పుల వరకు కూడా బస్సులలో ప్రయాణం అంటే బస్సు సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది, చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీని సురక్షితంగా రక్షించుకోవాలి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని చెప్పి కూడా డిపో మేనేజర్లు తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది, మొత్తానికి ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్ డిపో నుంచి.